పెద్దపల్లి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతున్నాయి. కోల్డ్ బెల్ట్ ఏరియాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు చలి వణికిస్తుండగా వాతావరణ కాలుష్యంతో జనం శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికుల హాజరు శాతం తగ్గింది. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఓపీ రోజురోజుకు పెరుగుతోంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు డాక్టర్లు. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు 7 డిగ్రీస్ 9 డిగ్రీస్ మార్నింగ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళు, మెయిన్ గా ఆస్తమా అని సిఓపిడి అంటారు, వాళ్ళు చలికి ఎక్స్పోజ్ కాకూడదు. గుండె జబ్బులు ఉన్న పేషెంట్ కూడా ఎక్స్పోజ్ కాకూడదు. ఎందుకంటే ఆ చలికి ఆ బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి, సన్నగా అయిపోతాయి. వల్ల గుండె హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్నపిల్లలకి కూడా అప్పుడే పుట్టిన పిల్లలు కానీ అప్ టు 10 years వరకు ఉండే పిల్లలకి థర్మో రెగ్యులేటర్స్ అంటారు, ఉష్ణోగ్రత నియంత్రించే రెగ్యులేటర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంపార్టెంట్. ఈ చలి వల్ల ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటారు. ఇప్పుడు ఆ టైంలో కూడా మనము కోవిడ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటది. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటారు. మొత్తం కోల్డ్, ముక్కు పట్టేస్తుంది, బ్లాక్ అయిపోతుంది, డ్రై అయిపోతారు మొత్తం బాడీ ఎంత, ఎందుకంటే వాటర్ ఉండదు కాబట్టి. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే వైరల్ ఫీవర్స్ సిమ్టమ్స్, బాడీ పెయిన్స్ అండ్ ఇవి వచ్చే ప్రమాదం ఉంది. బేసిక్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే 1 week ప్రివెన్షన్ జాగ్రత్తగా ఉంటే ఆ టాబ్లెట్స్ లేకుండా ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కాకపోతే ఈ ఆస్తమా పేషెంట్లు వీళ్ళందరూ కంపల్సరీ వామ్ అంటే వేడిగా ఉండే హెయిర్ తీసుకోవాలి. 26 degrees సెంటిగ్రేడ్ ఉన్న ఎయిర్ ని